మహబూబాబాద్ జిల్లాలో యూరియా కొరత కారణంగా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బస్తాల కోసం షాపులు, పిఏసిఎస్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రోజంతా పడిగాపులు గాసిన సరిపడ ఎరువులు రాకపోవడంతో బస్తాలు అందక వెనుదిరిగిపోతున్నారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు యూరియా కోసం బారులు తీరారు. లోడు వచ్చిందన్న సమాచారం తెలుసుకొని రైతులు భారీ సంఖ్యలో ఆధారు జిరాక్స్ కాపీలతో ఉదయమే చేరుకున్నారు. దీంతో పిఏసిఎస్ ఆవరణలో రైతులు ఒకరికొకరు తోసుకునే క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకుని స్పాట్ కు చేరుకున్న పోలీసులు దగ్గరుండి లారీలోని యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేయించారు. మాది శ్రీరామగిరి గ్రామంలో సొసైటీ అనేది ఉన్నది. ఇలా రైతుకు యూరియా బస్తాలు దొరకక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈరోజు పొద్దున 6-7 గంటల నుంచి ఇక్కడ క్యూ కట్టి ఆ లైన్లో నిలబడి ఇలా యూరియా బస్తాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. రైతులకు ఇప్పటికైనా మీరు దయచేసి సరఫరా యూరియా అన్ని రకాల ఎరువులు ఎమ్మటే అందించని ఎడల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేస్తానికి కూడా మేము ఇలా సిద్ధంగా ఉన్నాము. గతంలో కేసీఆర్ గారు చెప్పారు, వాస్తవానికి కూడా మనం చెప్పిన జరుగుతున్నాయి. గతంలో ఏమని చెప్పిండు కేసీఆర్ గారు, సొసైటీల ముందు మళ్ళీ క్యూ లైన్లు ఉండాలి, మళ్ళీ చెప్పులు వేసుకుంటారు, మళ్ళీ లైన్లో నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పినట్టే అదే క్రమం ఇప్పుడు జరుగుతున్నది. వెంటనే రైతులను ఇబ్బంది పెట్టకుండా రైతుల పోతు తాకుతుంది. మీకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యూరియా కొరత లేకుండా చేయాలని ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేస్తాను కూడా రైతులను సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అనేక ఇబ్బందులతో, అనేక దోషాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. 5 నెలలు కష్టపడ్డ రూపాయి చేతికి రాని పరిస్థితిలో ఉన్నాం. బోనస్ అని పెట్టినాం.